వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో రైస్ మిల్లర్ల భాగవతం బట్టబయలైంది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఒకే లైసెన్స్తో 2 రైస్ మిల్లులను నడిపిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పౌర సరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించగా వేల క్వింటాళ్ల ధాన్యం లెక్క తేలకపోవడంతో అధికారులు విస్తుపోయారు. శ్రీనివాస ట్రేడర్స్ రైస్ మిల్లుపై అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమతి పొందిన మిల్లుకు బదులు 2 మిల్లులు నడుస్తున్నట్లు వారు గుర్తించారు. స్టాక్ రికార్డులను పరిశీలించగా 2021, 2022, 2023 సీజన్లలో భారీ లోపాలు ఉన్నట్లు తేలింది. మొత్తం 3 సీజన్లలో దాదాపు 9,000 క్వింటాళ్ల ధాన్యం గల్లంతు అయినట్లు అధికారులు నిర్ధారించారు. అక్రమ దందాలో నిమగ్నమైన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. పట్టణంలో ఉన్నటువంటి శ్రీనివాస ట్రేడర్స్ నందు మన ఈ 22-23 సంబంధించి మన ఖరీఫ్ సంబంధించిన ధాన్యం మనకు ఇక్కడ నిల్వ లేదు అన్నట్టుగా తెలిసింది. దానివల్ల మేము వెరిఫై చేయడానికి రావడం జరిగింది. మిల్లు యజమాని అయినటువంటి మరి కృపాకర్ రెడ్డి గారు విచారించగా ఇది వీళ్ళు లీజుకు తీసుకున్నారని తెలిసింది. దానికి సంబంధించి మేము ఇప్పుడు వెరిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 9,000 బస్తాల వరకు ఇక్కడ ధాన్యం తక్కువగా ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. దానికి సంబంధించి పంచనామా చేసుకోవడం జరిగింది. పంచనామా చేసుకుని ఇది అదనపు కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. తర్వాత తదుపరి చర్యలు కానీ పై అధికారుల సూచనలు మేరకు ఉంటాయి. అప్పటి వరకు మేము దీని మీద ఈ పంచనామా ఏదైనా అబ్జెక్షన్ ఉన్నట్టయితే మిల్లు యజమానికి చెప్పడం జరిగింది. 3 రోజుల పాటు మీరు ఏమైనా ఉంటే అబ్జెక్షన్ తీయమని చెప్పడం జరిగింది. ఇది మిల్లు వచ్చేసి లీజు దారు తీసుకున్నారండి. లీజు వచ్చేసి వెంకటేశ్వర రెడ్డి అని చెప్పేసి ఉంది. మన అగ్రిమెంట్ ఏదైతే డిఎం గారి దగ్గర అగ్రిమెంట్